ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు సిబిఐ కేసుల్లో ఇరుక్కున్నారు. ఈ వ్యవహారం ఆయన మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఆర్థికంగా చాలా పెద్ద సవాల్గా మారబోతోంది. దాదాపు 947,71,00,000 రూపాయలని ఆయన బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకున్నారు. ఇండ్ భారత్ థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేస్తానని ఆయన ఈ లోన్ తీసుకున్నారు. తమిళనాడులోని కడలూరు జిల్లా పరిధిలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ఆయన సన్నాహాలు చేసుకున్నారు. అయితే సిఆర్జెడ్ నిబంధనలు ఇతర అనేక కారణాలతో దాంతోపాటుగా థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటుకు స్థానికులు అభ్యంతరాలు పెట్టడంతో ఆయనకి అనుమతులు రాలేదు. తొలుత కరుణానిధి హయాంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం పర్మిషన్ ఇచ్చినప్పటికీ 2011లో అధికారం చేపట్టిన జయలలిత ఆ అనుమతులన్నింటినీ రద్దు చేసింది. దాంతో జయలలిత కనుమూరి రఘురామకృష్ణరాజు మధ్య చాలా పెద్ద వివాదం నడిచింది. చివరికి జయలలిత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలే ఫైనల్ అన్నట్టుగా కోర్టులు తేల్చేశాయి. దాంతో కనుమూరి రఘురామకృష్ణరాజు తన పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ బ్యాంకుల నుంచి తెచ్చినటువంటి అప్పులు మాత్రం ఇతర అవసరాలకి వినియోగించుకున్నారు. 971 కోట్ల రూపాయల బ్యాంకు లోన్తో పాటుగా ఆ తర్వాత వివిధ రకాల బ్యాంకుల నుంచి 826 కోట్ల రూపాయల రుణం కూడా ఆయన తీసుకున్నారు. అంటే 971 కోట్లు పవర్ ప్లాంట్ పేరుతో తెచ్చింది. దాంతోపాటుగా వివిధ బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకొచ్చినటువంటి 800 కోట్ల పైబడినటువంటి అప్పు, ఈ రెండూ కలిసి ఇప్పుడు ఆయన తలకు మించిన భారంగా మారబోతున్నాయి. దాదాపుగా 15 ఏళ్లు పైబడి ఈ వివాదం నడిచింది. అనేక కోర్టుల్లో దీని చుట్టూ చాలా పెద్ద రచ్చ జరిగింది. చివరికి 2019లో బ్యాంకుల కన్సార్షియం ఆయన మీద ఫిర్యాదు చేసింది. దాంతో సిబిఐ రంగంలోకి దిగే ప్రయత్నం చేసింది. సిబిఐ కేసు నమోదు కాకుండా, సిబిఐ విచారణ ముందుకు సాగకుండా హైకోర్టు నుంచి రఘురామకృష్ణరాజు రక్షణ పొందగలిగారు. ఆ తర్వాత హైకోర్టు తన ఉత్తర్వులను రద్దు చేయగానే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా కేసు ముందుకు సాగకుండా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగలిగారు. కానీ తాజాగా సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసి ఈ కేసులో ఎఫ్ఐఆర్ దశలోనే ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేం గనక విచారణ ముందుకు సాగించవచ్చు అన్నట్టు తేల్చింది. దాంతోపాటుగా బ్యాంకులు ఇచ్చిన ఫ్రాడ్ డిక్లరేషన్ని కన్ఫర్మ్ చేసింది. దీంతో ఇప్పుడు కనుమూరి రఘురామకృష్ణరాజుకి సవాల్ ఎదురు కాబోతోంది. సిబిఐ ఈ కేసుని విచారణ పూనుకుంటే రఘురామకృష్ణరాజు ఆధారాలతో సహా దొరికిపోవడం ఖాయం అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే బ్యాంకుల నుంచి ఆయన అప్పులు తీసుకున్నారు. ఆ అప్పులకు తగ్గట్టుగా థర్మల్ పవర్ ప్లాంట్ కట్టలేదు. థర్మల్ పవర్ ప్లాంట్ కట్టినప్పుడు ఆ అప్పులు తిరిగి బ్యాంకుల్లో జమ చేయాల్సి ఉంటే ఆ పని చేయలేదు. పైగా ఆ డబ్బుల్ని మళ్ళీ ఇతర చోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద కూడా లోన్ తెచ్చుకుని తన అవసరాలకు వినియోగించుకున్నారు. ఇతర అవసరాలకి ఆ మొత్తం రుణాలని మళ్లించేశారు. ఇదంతా ఆధారపూరితంగా బ్యాంకులు ఇప్పటికే ఫ్రాడ్ డిక్లరేషన్లో పేర్కొన్నారు. దాంతో కనుమూరి రఘురామకృష్ణరాజు అడ్డంగా బుక్ అయిపోయినట్టే కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో జయలలిత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ మొత్తం పవర్ ప్లాంట్ ఉదంతంలో కనుమూరి రఘురామకృష్ణరాజు వెనకడుగు వేయక తప్పని పరిస్థితి వచ్చింది. కానీ బ్యాంకు లోన్లు చెల్లించకుండా ఎగ్గొట్టే ప్రయత్నానికి ఆయనకు పూనుకోవడం ఇప్పుడు కష్టకాలం దాపురించినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో కనుమూరి రఘురామకృష్ణరాజు ఏం చేస్తారు, ఎలా బయటపడతారు, ఆయనకున్న మార్గాలేంటి అనే అంశం చుట్టూ ఇప్పుడు చాలా పెద్ద చర్చ సాగుతోంది. ఈ కేసు విచారణ జరగకుండా ఎక్కువ కాలం అడ్డుకునే ప్రయత్నం ఆయన చేయలేకపోయారు. దాదాపు 2019 నుంచి 6 ఏళ్ల కాలంగా దీన్ని వివిధ కోర్టుల్లో నాంచుతూ అడ్డుకోగలిగారే తప్ప కేసు రిజిస్ట్రేషను, విచారణ ఆయన అడ్డుకోలేని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఈ కేసు విచారణలో ముందడుగు పడితే అప్పుడు రఘురామకృష్ణరాజుకి అవస్థలు అనివార్యం. బ్యాంకుల ఆధారాలు సమర్పిస్తే సిబిఐ ఈ కేసులో రఘురామకృష్ణరాజుని పూర్తిగా ఇరికించడం తప్పనిసరి వ్యవహారం. మరి ఇలాంటి సమయంలో కనుమూరి రఘురామకృష్ణరాజు ఐపీ పెట్టి చేతులు ఎత్తేస్తారా, లేకుంటే ఏమైనా ఈ కేసు నుంచి బయటపడేదానికి తగ్గట్టుగా బ్యాంకులతో లావాదేవీలు సంప్రదింపులు జరుపుతారా అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన సుబ్బిరామిరెడ్డి లాంటి వాళ్ళు బ్యాంకుల నుంచి తీసుకున్న 5,500 కోట్ల రూపాయల అప్పుల్ని 500 కోట్ల రూపాయలు సమర్పించి చేతులు దులుపుకున్నారు. అందుకు గాను ఐపీ పెట్టి అంతా అయిపోయిందని
సరిపెట్టేశారు. ఇప్పుడు కనుమూరు రఘురామకృష్ణరాజు కూడా దాదాపు 1800 కోట్ల రూపాయలు పైబడినటువంటి అప్పు విషయంలో అలాంటి మార్గం తప్ప మరో దారి కనిపించట్లేదు. బ్యాంకుల దగ్గర ఆయన అప్పు తీసుకున్నట్టు, ఆయన తనఖా పెట్టినటువంటి వ్యవహారాలు అన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నింటి ఆధారంగా ఆయన మీద 120B ఐపీసీ సెక్షన్ ప్రకారంగా కుట్ర కేసు, 420 కేసు, ఫార్జరీ కేసు, ఇలాంటి అనేక సెక్షన్ల కింద కేసు నమోదై ఉంది. ఈ తరుణంలో రఘురామకృష్ణరాజు ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి బయటపడాలంటే ఐపీ పెట్టక తప్పని పరిస్థితి రాబోతుందా అనే చర్చ సాగుతుంది. మరి రఘురామకృష్ణరాజు ఐపీ పెట్టేస్తారా, లేకుంటే దర్యాప్తు విచారణ ముందుకు సాగకుండా ఏదో ఒక మెలికి పెట్టి అడ్డుకునే ప్రయత్నంలోనే గడిపేస్తారా? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఐపీ పెట్టేస్తే మాత్రం ఆయన ఇప్పుడున్నటువంటి మొత్తం బకాయిలు చెల్లించక్క లేకుండా బయటపడేదానికి అవకాశం ఉండొచ్చు బ్యాంకు అంగీకరిస్తే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. లేదంటే మాత్రం ఈ కేసులో రఘురామకృష్ణరాజు నిండా మునిగిపోవడం అనివార్యం అనే అభిప్రాయం చాలామంది నుంచి వినిపిస్తోంది.